చాలా మంచి కార్యక్రమంలో నాకు నేను పాల్గొంచుకునే అవకాశం నాకు కలిగించిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసి, శివాజీ మహారాజు జీవిత చరిత్ర జరిగిన భారతీయులు చిన్నప్పుడే ప్రతి తల్లి కూడా తెలిసినంత వరకు ప్రతి తల్లి కూడా గోరుముద్రతోనే శివాజీ మహారాజు చరిత్ర చెప్తుంది. శివాజీ మహారాజు చరిత్ర తెలుసుకున్న ప్రతి పౌరుడు కూడా, ప్రతి విద్యార్థి కూడా ఒక ఉన్నతమైన స్థితిని పొందగలిగారు. చిన్నప్పుడు మేము పుస్తకాలు చదువుకున్నప్పుడు శివాజీ మహారాజు యొక్క చరిత్ర చదువుతూ ఉంటే కొద్ది పాఠాలు పూర్తిగా ఉండదు, అదే పుస్తకాలు కొద్దిగా ఉండదు, ముఖ్యమైన సన్నివేశాలు చూపిస్తుంటారు. అటువంటి చదువుతూ ఉంటే ఒళ్ళు గౌరవించేది. మేము ఎప్పుడు అటువంటి వీరులు అవుతామా అని మనసులో ఒక భావం కలిగేది. అటువంటి భావం కలిగే చరిత్ర వీరుల యొక్క చరిత్ర మన పిల్లలందరితో చదివించడం, శివాజీ మహారాజు యొక్క గొప్పతనాన్ని తెలియజేసే విధంగా ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో పలాసలో ఈ గోపాలపురంలో రోడ్డు పక్కన అందరికీ కనిపించే విధంగా శివాజీ మహారాజు యొక్క విగ్రహాన్ని చూస్తే పిల్లలు కారులోనో బస్సులోనో నడిచేస్తున్న పిల్లలందరూ అడుగుతారు, ఎవరి మహారాజు వాళ్ళ చరిత్ర ఏంటి అని. పిల్లలందరూ కూడా తెలియజేసే విధంగా తన స్ఫూర్తి, మన భారతీయ హైందవ సాంప్రదాయానికి ఆయన ఒక నాటి అని చెప్పుకోవచ్చు. చిన్న వయసు నుంచే తల్లి దగ్గర విద్యాభివృద్ధి నేర్చి మన హైందవ సాంప్రదాయాల్ని గొప్పతనాన్ని పూనుకూర్చుకొని తన శరీరం అంతా కూడా తన రక్తంలో కూడా హైందవ రక్తం అనేది కలిసి ఉన్నట్టుగా ప్రతి క్షణం కూడా హైందవ అని చెప్పుకునే విధంగా శివాజీ మహారాజు ఎన్నో విజయాలు సాధించాడు. పట్టువదల విక్రమార్కుడుగా అటు మొఘలుల మీద యుద్ధం చేసి సుల్తాన్లను బంధించి ఔరంగజేబు లాంటి మహారాజుల్ని గడగడలాంచిన మహానుభావుడు మన శివాజీ మహారాజు. చిన్నప్పుడు 3వ తరగతిలో 4వ తరగతిలో చదువుకున్న నాకు గుర్తొస్తుంది. ఒకరోజు తల్లితో గడి చదరంగం ఆడుతున్నాడు మహారాజు. ఆడుతుంటే తల్లి గెలిపింది. అమ్మ నువ్వు గెలిచావు, నేను ఓడేను, నీకేం కావాలో కోరుకొని నేను ఇస్తానంటే తల్లి నాకు ఎదురుగా కనిపిస్తున్న శివాలుగా కనిపిస్తున్న ఆ కోట కావాలి అన్నాను. వెంటనే ఆ కోట మీద యుద్ధం చేసి ఆ కోటని తల్లికి బహుమతిగా ఇచ్చిన వీరుడు, తల్లి మాటని దేవదాసుని గొప్ప వ్యక్తి మన శివాజీ మహారాజు. అటువంటి మహారాజు యొక్క చాలా చదవాలి. తండ్రి ఎన్నో యుద్ధాలలో వైఫల్యం చెందాడు. తండ్రి చెందిన వైఫల్యం సాసాది, తల్లి జీజీబాయి, తండ్రి సాహాది. తండ్రి చెందిన వైఫల్యాలన్నింటినీ కూడా పట్టుకొని ఎక్కడైతే తండ్రి వైఫల్యం చెందాడో అదేవిధంగా తను విజయం సాధించాలని ఒక కృషి పట్టుదలతో ఒక ఆలోచన శక్తితో ముందుకెళ్ళాడు. తను ఓడిపోతానని ఎక్కడైనా తెలిసే, తను విజయం పొందలేమని తెలిసే ముందుగానే గ్రహించి వాళ్ళతో సన్నిధికి వెళ్ళేవాడు తప్ప ముందుగా కూడా ఎక్కడికి వెళ్ళి రాదు. యుద్ధంలో కత్తిపట్టడం దిగాడంటే జయ హర మహాదేవ అంటూ అతను దిగితే యుద్ధంలో కత్తిపట్టుకుని దిగితే శత్రువులందరినీ ఎడాడబడి ఎవరు ప్రాణాలు తెచ్చేవాడు. అటువంటి గొప్ప నాయకుడు, గొప్ప రాజు, చక్రవర్తి శివాజీ మహారాజు. అటువంటి శివాజీ మహారాజు 1674లో ఛత్రపతి అని బిరుదునిచ్చారు. అటువంటి ఛత్రపతి శివాజీ మహారాజు చరిత్ర భారతీయ యావత్తకి కూడా ఒక ఆదర్శం కావాలి. చదువుతున్న పిల్లల పాఠ్య పుస్తకాల్లో తప్పనిసరిగా శివాజీ మహారాజు యొక్క చరిత్రను రాయాలి. నాకు అప్పుడు చదువుకున్న గుర్తొస్తున్నాయి. ఆయన యుద్ధాలకు వెళ్ళేటప్పుడు, రాత్రిపూట యుద్ధాలకు వెళ్ళేటప్పుడు వాటిని పైకి వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలంటే ఉడుముకి తాడు కట్టి ఉడుముని పైకి పంపేవాడు. ఉడుముకి తేనంటే చాలా ఇష్టం. ఆ తేనెని రుచి చూపించి తేనె పైకి గోడ మీదకి వెళ్తే ఆ ఉడుము ఇంకా పైన తేనుందేమో అనుకొని ఆ పైకి పాకుతూ పోయేది. ఆ పైకి పగుతూ పోయి అక్కడే ఉంటే ఆ తాడు పట్టుకుని మొత్తం సైన్యం ఏమన్నది కూడా కోటను దాటి లోపలికి వెళ్ళేవారు. అటువంటి వ్యూహం చెప్తా శివాజీ మహారాజు ఎవరికీ తెలియదు. అటువంటి మహారాజు. అందుకే ఉడుము పట్టు అంటారు. ఇప్పటికీ కూడా మనకు తెలుసు, చాలా మంది ఉడుము పట్టు అంటే ఏదో అనుకుంటారు తప్పించి ఉడుము ఏంటంటే తనకు సాధించేది, తనకు కావాల్సింది తేనె. ఆ తేనె రుచి వాసన చూసే ఆ తేనె పొందే వరకు యువతలు ఎంతమంది తను పట్టుకొని లాగిన దొరకని శక్తివంతమైంది ఉడుము. అటువంటి ఉడుముని ఆధారంగా ఉడుముని
నేర్చుకునేవాడు. తను పాటల మీదకి వెళ్ళేటప్పుడు ఈ విధమైనటువంటి స్ట్రాటజీ పెట్టి ఆ పాటలను కూడా జయించిన మహారాజు శివాజీ.